హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న తరుణంలో రాష్ట్రంలో విజయోత్సవాల పేరుతోనే డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదమ్మా, ఆ పరిపాలన మీకు నచ్చిందా నచ్చలేదు? మాకు నచ్చలే. ఎందుకని? ఎందుకంటే పని లేక ఫ్రీ బస్సులు వేసిండు, అది ఎందుకు ఉపయోగం లేదు. మాకు రైతు బీమ్ అది కాపు లోన్లు వచ్చేదండి, అవి రానియకుండా చేసిండు. ముసలిలో పైసలు పెంచుతా అన్నాడు, అవి పెంచలేదు. ఇంకా ఆడ మా నుంచి ఉపయోగం ఏముంది? గరీబ్ వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే చెరువుల పక్కకు కట్టిండని ఎంత కష్టపడి కట్టుకున్న వాళ్ళు మొత్తం గులగొట్టిండు. మరి ఇంకా మా పేదల పొడవిన కొట్టినట్టే వాడు. ఏం ఉపయోగం వచ్చింది వాడు వచ్చి మాకు? ఏం చేసిండు? ఫ్రీ బస్ వాడుకుంటున్నారా మీరు? ఫ్రీ బస్ బాగుందని అందరూ అంటున్నారు కదా మహిళలు, మీకెందుకు నచ్చలేదు? ఎందుకు? దేనికి ఫ్రీ బస్సు ఎందుకు? అది ఉపయోగం ఏముంది? ఆడోళ్ళకి ఫ్రీ బస్ వేసి ఏం ఉపయోగం ఉంది దాని నుంచి? ముసలోళ్ళు అమ్మ ఒక చేతగానోళ్ళు అంటే వాళ్ళ మట్టుకు యాత్రలకో దేనికో అని ఉపయోగిస్తే అది వేరే ఉంటుంది. సిటీ మొత్తం ఫ్రీ బస్ వేసి ఎందుకు వచ్చిన ఉపయోగం అది? ఈడ తీసుకోవద్దని ఆడబెడుతుండు. వాడు చేసింది ఏముంది? ఆడ ఉపయోగం ఏమైనా ఉందా మనకి? అది మాకు ఫ్రీ బస్ నచ్చలే. ఇప్పుడు హైడ్రా వల్ల కొంతమంది ఇల్లు కూల్చారు, పేదలు నష్టపోయారని అంటున్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళది కానీ మీది కానీ ఇల్లు నష్టపోయారు? మేము మాకు తెలిసిన వాళ్ళది కాకుండా అన్ని వార్తలలో చూస్తున్నాం. వాళ్ళు బాధపడుతుంటే ఏదో చెలకలు చేనులు అమ్ముకొచ్చుకొని కట్టుకున్నోళ్ళుర్రు, అక్కడ అమ్ముకొని ఇక్కడ హైదరాబాద్లో మనకు బతుకు తీరు ఉందని కట్టుకున్నోళ్ళుర్రు. వాళ్ళది పొట్ట మీద కొట్టినట్టే కదా ఇప్పుడు ఇల్లు కూలగొట్టడం. అందరం ఉండే సంపాదించుకొనే కట్టుకోం కదా. ఇప్పుడు ఏదో తీసేసి ఏదో నిలబెట్టుకుంటాము. మనం అది కూలగొడితే మాకు ఉపయోగం ఏముంది? ఏమన్నా ఉపయోగం ఉందా? మరి ఇంకా ఆడికి గెలిచి మాకు ఏం చేసినట్టు? మొత్తంగా అయితే మీకు కాంగ్రెస్ పాలన నచ్చలేదంటారా? రేవంత్ రెడ్డి పరిపాలన మాకు నచ్చలే. హామీలు అయితే ఇంతవరకు ఏం లేవు, ఇక బస్కు తప్ప ఏమి లేవు. వేస్ట్ ప్రభుత్వం నన్ను అడిగితే వేస్ట్. మాకైతే ఏం పనులు చేయలేవు, ఇప్పటికాడికైతే ఏం పనులు లేవు. ఓ సంవత్సరాన్ని అది చేసుకుంటాడు, పండుగ చేసుకుంటాడు, సంవత్సరం పండుగ. వేస్ట్గా ఏం పనులు లేవు, ఏం లేవు. మన మబినార్ వచ్చిండు చేసిండు, ఆయన ఇస్తా అంటుండు మళ్ళీ, కానీ ఇచ్చేది చేయలేదు, వచ్చేది తెలియదు. ఇంతవరకు అయితే ఏం చేయలే. ఇంకా మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు అన్నీ తెలంగాణ లాగా లేదు. ఇప్పుడు తెలంగాణనే కొంచెం మాకు ఇంత కౌలు పైలాగా భూముల పైలు వస్తున్నాయి, అవి లేవు ఇవి లేవు. మళ్ళీ అప్పుల పాలు అవుతున్నాయి. ఇప్పుడు రైతు బండి లేవు, ఏం లేదు నాన్న. చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. అదే హామీలు ఇచ్చిండు కానీ ఏం అమలు చేయలే. ఇంకా హామీలు ఇచ్చిండు, మస్తు హామీలు ఇచ్చిండు. ఆడి మనిషికి 2500 ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు. ఒక బస్కు తప్ప ఏ హామీలు అమలు చేయలేదు ఇంతవరకు, ఏం చేయలేదు. పని చేసుకున్న కూడా ఉసుకే కూడా సరిగ్గా ఇస్తలేడా. పనులన్నీ ఏడివాడు, ఆడ ముసినది వాడాడు, అది గుల దింగుతున్నాడు. ఇక్కడ పనులు కూడా నడుస్తలేవు. తింటున్నాం వచ్చి కూర్చుని అడమిన వచ్చి కూర్చుంటాడు. పని లేదు, పాటలేదు, ఏం పనులు లేవు, ఏం లేవు. మొత్తం రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. ఆయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేటే పడిపోయింది, పనులు లేవు, ఏం లేవు. ఇంతవరకు అది ఆ పైసలు రాలేదు, రుణమాఫీ పైసలు వేయలేదు, పింఛన్ పైసలు వేస్తామని పింఛన్ పైసలు వేయలేదు. ఇక పేదవాళ్ళు ఎట్లా బతకాలి? బంగారాన్ని 1,00,000 రూపాయలు చేసుడు, ఇక ఏం చేసి బతకాలి నాని? ఫ్రీ బస్ ఉంది కదమ్మా, ఫ్రీ బస్ మీకు నచ్చలేదు? బస్ పెట్టకున్నా పర్వాలేదు, మేము నిలబడే పోతున్నాం. ఆయన పెట్టాలని మాకు అవసరం లేదు. పెట్టమను, టికెట్ పెట్టమను. ఏడాదికి ఒకసారి పోతాం మేము ఊర్రాలకు పోతే. ఇంతవరకు పోలేదా? ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి ఆయన 10,000గా పెట్టిండు. 18 సంవత్సరాలకు 2,500 ఏదో వేస్తారని అవి లేవు. అన్నీ గెలవనీకే ఇవన్నీ చెప్పిండు. ఎంకచెరి గుంజుకున్నాడు. మరి ఇంత పింఛన్లు వేస్తారని ఇంతవరకు పింఛన్లే లేవు. అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు అంటారు? ఇంకా కాలేదంటే ఇంకా జనాలకు అర్థం కావాలి. నేను ఒక్కదాని చెప్తే ఏం అర్థం అవుతుంది? కాంగ్రెస్ అన్నీ ఇస్తా అంటుండ్రు, ఏవి చేస్తలేరు. చేస్తామంటుండ్రు, ఏది చేస్తలేరు. మాకు జిఎంసీ వాళ్ళకు జీతాలు లేవు సరిపోయినట్టు. అసలు మాకు జీతాలు కావాలని మేము కోరుకుంటున్నాం, అవి మాత్రం ఏది అంటలేడు. జిఎంసీ గురించి అసలే గుర్తు చేస్తలేడు. మాకు తగిన జీతాలు కావాలి, మేము సంతోషంగా ఉంటాం, అంతే. జిహెచ్ఎంసీ నుంచి మీకు ఎన్నాళ్ళ నుంచి జీతాలు పడట్లేదు? మాకు ఇంతకు ముందుకు టీఆర్ఎస్ వచ్చినప్పుడు 2 తారీఖు పడుతుండే, ఇప్పుడు 15 తారీఖు పడుతున్నాయి, 18 తారీఖు పడుతున్నాయి. అసలు ఇప్పుడు అన్నీ కట్ అవుతున్నాయి. ఒక డుమ్మకు 2 డుమ్మలు కట్ అవుతున్నాయి. సాలరీ సరిగ్గా లేదు, జీతం పెంచుతలేరు ఎవరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు 4-5 సార్లు పెంచిండు, ఇప్పుడు అసలే గుర్తు చేస్తలేడు ఆయన. ఇక మేము ఆయన దగ్గర పోయి చేయాలి, ఇంటి దగ్గర
ఇక మేము ఏమనాలని మేము ఇట్లా అందరు సైలెంట్ అయిపోయింది. అంతే. మీకు పరిపాలన నచ్చిందా నచ్చలేదు? ఇంకా ఆయన చేస్తామంటుండు, చేస్తే బాగానే ఉంటుంది, చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ నచ్చుతుంది. చేయకుండానే కదా ప్రజలందరూ బతకాలి కదా. ఇక చేస్తా అంటుండే, ఏం చేస్తాడో ఏమో ఇక ఆయనకు తెలియదు. జిఎంసీకి జీతాలు పెరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఏమనుకుంటున్నాం అయ్యా, మేము వద్దనుకుంటున్నాము, మాకు మంచిగా చేస్తున్నాని ఆయనకు దండం పెడుతున్నాం పొద్దున్న లేస్తే. అంటే ఏంటి, మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదు సార్ మాకు. ఫ్రీ బస్సులు ఇచ్చాడు కదా. ఆ పీలి బస్సులు ఎవరు ఏమన్నారు ఆయనకు? మంచిగా మేము పైసలు పెట్టుకొని పోదాం పోతాం, రాలేదా పోలేదా అంతే. పరిపాలన మీకు నచ్చలేదు అంటున్నారా? పింఛన్ పైసలు అంటే ఆయన కేసీఆర్ ఇచ్చిండు, ఈయన అవే ఇస్తుండు. ఈయన 4,000 అన్నాడు, 4,000 ఏమి ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు అన్నాడు, 2 పంటలు పోయినాయి, రైతు బంధు లేదు, ఏం లేదు. ఆయన చిలక శాస్త్రం చెప్పినాడు చెప్తుండు, ఇంకంతా దండగానే. మీరు చెప్పండి అమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా ఉంది? ఏమయ్యా మేము ఊరికటోళ్ళం ఆయన, మాకు ఆ జీతాలు లేవు, పాడు లేవు, ఏం చేస్తాం? జిహెచ్ఎంసీ కార్మికురాలు మీరు? జీతాలు లేవు, ఏం లేవు, మాకు ఆ జీతాలు అన్న వేయించి సస్తలేడు అంతే. ఎప్పటి నుంచి రావట్లేదు మీకు? మాకు ఆ జీతాలు అవే జీతాలు, పాత జీతాలే మాకు. ఏం జీతాలు అనేది చచ్చిపోయిన తీయాలి, కుక్క చచ్చిపోయిన తీయాలి, ఎవరు చచ్చిపోయిన తీయాలి, అడ్డం ఆయన మురికి ఎత్తిపోయాలి. మాకేం జీతాలు ఉన్నాయి ఆయన చేసిన పనులకు? ఒక 1000 రూపాయలు కూడా పెంచపాలి. మరి నిజంగా కాంగ్రెస్ పాలన బాగుందా? విజయోత్సవాలు చేసుకునేంత అద్భుతంగా ఉందంటారా? ఏం సార్ మరి ఇస్తాను ఇంకా ఇవ్వలేదు కదా, గ్యాస్ ఇస్తాను ఇవ్వలేదు, మళ్ళీ ఈ రైతు బంద్ వేయలేదు. మాది ఊర్లే కాలువకపోతే మాకు తక్కువ అమౌంట్ కట్టించిండు సార్. ఇప్పుడు 7 సంవత్సరాలు 5,000 లెక్క, 5 లక్షల లెక్కనే కట్టించిండు. అది లాసే సార్. మరి అంత ఊళ్ళల్లో ఎక్కువ కట్టించినట్టు, కానీ మా ఊరికైతే మాది నాల్కర్నూలు జిల్లా వస్తుంది, కలకుర్తి తాలూకా, ఎల్జండ మండలం. తక్కువ వచ్చింది సార్. మేమైతే లాస్ అయినాం సార్. ఎక్కడన్నర పోయింది, ఉన్న భూమి అంతా అన్నీ పోయింది సార్. మస్తు బాధపడుతున్నాం. ఏడుకోయినా ఏం పందం లేదు సార్ మాకు. మేము ఇట్లా మున్సిపాలిటీలో వేసాం సార్, జీతాలు లేవు సార్. కరెక్ట్ టైం కంటిన్యూగా 5:30కు 5:05కి ఉండాలని టార్చర్ పెడుతున్నారు సార్. మమ్మల్ని మస్తు ఇబ్బంది పెడుతున్నారు. 2 సార్లు పంచి అంటారు. ఇక ఎక్కడ ఊరిపోయినా మాది కట్టే అవుతుంది సార్ జీతం. ఒకవేళ మేము పని చేసి జరగపోతే అది కట్టే చేస్తారు, మొత్తమే కట్ చేస్తారు. పని చేసి కూడా లాభం లేదు మాది. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అంతకుముందు కన్నా సగమాన్ని వచ్చేది, కానీ ఇప్పుడైతే మొత్తమే కట్ అవుతుంది జీతం. చేసిన లాభం లేదు సార్. అమ్మ మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్, పింఛన్ 2,000 వస్తున్నాయి. ఇంకా అప్పుడు 4,000 ఇస్తానండి, ఏమి మరి లేవు. ఇంకా బస్సుల మార్గం పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. మరి ఇంకా రైతు బంధు పైసలు వేయనే లేదు. 3 పైసలు అయితే నాకు 3 మాటలు ఇవ్వలేదు సారు. మరి ఎందుకు? ఎప్పుడు పడేది కానీ పడలే. మరి ఇంకా ఎందుకో మరి 4,000 ఏమి ఇస్తలేరు సార్, ఒక 2,000 ఇస్తుర్రు. నాకు కన్ను కూడా వంకే ఉండదు, కానీ ఇక నేను అప్పుడు ఉండలేదు, రాపించుకున్నప్పుడు ఇంకా 2,000 ఇస్తే తీసుకుంటున్నా. ఇంకా అంతే. గ్యాస్ వచ్చింది, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండ్రు, బాత్రూమ్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవ్వలేదు ఎందుకు చెప్తా? ఇప్పుడు కాదు అప్పుడు. ఇప్పుడు ఇంకేం లేవు సార్. మరి అప్పుడు ఇచ్చిండ్రు, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు, బాత్రూమ్ కట్టించిండ్రు, కానీ ఇంక ఇప్పుడు ఏం లేవు. మోసాలు చేసి అన్యాయం చేసిండు. ఏమి ఉద్యోగాలు ఇచ్చిండు, ఏమది చేసిండు, పేదలకు ఏం న్యాయం చేసిండు? కట్టుకున్న బిల్డింగ్లు కూడా కొట్టడానికి వచ్చినాడు. సిగ్గు శరం లేదు వానికి. ఒక బస్సు ఫ్రీగా పెట్టిండు, బస్సు ఎక్కితే అందరు తిడుతుండ్రు మొగోళ్ళు. ఆయన ఎలగబెట్టినంట, ఆయన గురించి మాట్లాడాలంట. వాడొక ఏస్ట్గాడు. కేసీఆర్ ఉన్నాక అన్నిటికని చేస్తే దాని మీద వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతుండు. ఇప్పుడు మళ్ళీ ఆయననే దొంగం చేస్తుండు. ఈయన ఏం చేసిండు? పేదలకు ఏమైనా పింఛన్లు ఇచ్చిండు? ముసలోళ్ళకి పింఛన్లు ఇస్తాను ఎన్నేళ్ళ సంవత్సరం కానీ వస్తుంది. 2,500 ఇస్తున్నాడు, సిలిండర్ ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు. ఏటి ఇచ్చిండు? వాడికి సిగ్గు శరం లేదు, వానికి మాట్లాడడానికి గుడక ఇజ్జతి లేదు. ఆయన గురించి ఆయన ఎందుకు వచ్చిండో ఏమో, దేశాన్ని ముంచడానికి వచ్చిండు వాడు. ఏం మాట్లాడేది ఉంది దాంతో? వేస్ట్ కాడు. లేడీస్ అంటే లేడీస్ ఏం చేస్తుండు? మంది కష్టపడి కట్టుకున్న ఇంట్లో గులగొడుతుండు. ఏం చేసిండు ఆయన? ఏం బాగా చేసిండు? మళ్ళీ ఆ కేసు కానీ మంచిగా చేసినోని, ఇప్పుడు పంటలు లేకుండా నీళ్ళు లేకుండా ఉన్నా నీళ్ళు తెచ్చినోని మళ్ళీ ఆయన్నే మాట్లాడుతున్నాడు. ఎవరికి మంచిగా చేయలే, ఎవరికి అన్యాయం చేయలే. వాడు పోయినంత దళిద్రమే లేదు.
ఓటేయం ఏమేయం ఎట్లా వచ్చిండు అట్లా పోవాలి. ఎవడెవడు చంపుతాడు అని ఏం కాకలే కక్కేది. ఆయన ఏం మంచిగా చేసినాక ఏం కాకదా ముసలోళ్ళకు ఇప్పుడు నెల వికలాంగులకు కానీ ముసలోళ్ళకి కానీ ఒక నెల పింఛన్ ఇవ్వనే లేదు. ఇప్పుడు ఈ నెల పోతుంది మళ్ళీ పింఛన్లు 2 నెలల పింఛన్లు ఇవ్వలేదు. మళ్ళీ మాయసొట్టలు ఎట్లా బతారు అంటే నా మాయసొట్టలు 2500 ఇస్తానే సిలిండర్ ఇస్తానే ఉత్తగానే సిలిండర్ పట్టుకొని తిరుగుతుండ్రు 500 పట్టుకొని. ఎవరికి ఇచ్చిండు సిలిండర్? ఏమి ఇవ్వలేదు. సంవత్సరం పైకి వస్తుంది ఆయన ఇచ్చి ముసలిలో పింఛన్లు ఇస్తాను కూడా ఇవ్వలేదు. మరి మాయసొట్టలు ఎట్లా బతారు అని బతుకుల మనవాడ. మళ్ళీ ఆయన గురించి అందరూ చెప్పుకుంటారు, చేస్తుంటారు, అది చేస్తుంటారు. ఏం చేసినాక చెప్పుకుంటారు? ఎవరికి న్యాయం చేసింది? ఉద్యోగాలు ఇచ్చిర్రా? మిమ్మల్ని ఇది పట్టుకొని తిరగమన్నారా? ఉద్యోగాలు లేవు, గిద్యోగాలు లేవు. వాడొచ్చిన దళిద్రమే వచ్చింది వాడు వచ్చినందుకు. ఆడవాళ్ళు ఆడ కూర్చున్నారు, ఆడవాళ్ళు ఆడ మాట్లాడుతుర్రు. లోపటోటి బయటోటి మాట్లాడనికే మాకు రాదు. పోనీ ఎదురుకు పోనీ. ఆయన ఏం చేసినాక ఏం మాట్లాడాలి? ఆయన గురించి ఏం న్యాయం చేసిండు? మన అదో కులాలు బయట ఆయనకి వచ్చిండు. ఆయన ఎవరిని ఏ కులం ఎవరిని ఏ కులం అందరం ఒక రక్తం కదా, అందరం మనుషులం కదా. ఆయన వచ్చి కులాలు బయటేస్తాడు. మంచి మా ఇంటింటికి వచ్చి నేను తిరిగి నేను ఇచ్చేస్తాను అన్నాడు. అది ఇయ్యకపోయా ఇది ఇయ్యకపోయా ఏం చేస్తున్నాడు? ఏమి తెల్లగా చేసినాక ఆయనకు మేము న్యాయం చెప్పాలి. ఆయన మన సిగ్గు లేకుండా సర్వేకి వచ్చింది. సర్వే ఆయనకు ఉన్న భూములు ఏమన్నా సర్వే రాజు చేయనికే మేము లక్షలే సర్వేసి కొన్నాము. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం కానీ లేని వాళ్ళకైతే మనకు పేదలకి ఏం సాయం చేస్తున్నాడు కదా. ఆయన ఏమన్నా సాయం చేస్తున్నారా? అప్పుడు అది ఇది అదేమంటారు కరెంటు బిల్లు కొందరికి మాపాయ కొందరికి మాపైతే మాకు కరెంటు బిల్లు మాపే కాలే వస్తూనే ఉంది. మాకు బిల్లు నెలకు వస్తూనే ఉంది. మాకున్నది ఒకటే రూము 4000 3000 2000 1500 1000 రూపాయలు ఇట్లా వస్తాయి. ఆయన ఏమంచిగా చేసినాక మేము ఆయనను ఇది చేయాలి. మేము ఆయన అస్సలు వచ్చిందే కానీ కేసీఆర్ అన్న మంచిగా చేసినా మాకైతే అస్సలు మంచిగా చేయలే. ఆయన ఒక్క పని కూడా మంచిగా చేయలే. మాకు 2500 అన్నారు, అవి లేవు. డబుల్ బెడ్రూమ్కి ఎప్పుడో పెట్టాం, ఇప్పుడు ఏది లేదు. పేదోళ్ళకి ఏమీ లేదు. ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు అంతే. మాలాంటి వాళ్ళు ఎడపోవాలి మేము? మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి అయ్యా. మరి మళ్ళీ 5 సంవత్సరాలు అంటే మరి ఆయన నిలబెట్టుకోవాలి. మళ్ళీ వెయ్యాలంటే ఇప్పుడు చేసి చదివితే మళ్ళీ ఎవరో వేయరు. ఇలా చేస్తున్నారు. మరి ఏం చెప్పాలమ్మా? ఇంకేమని ఇంకే చెప్పేది. ఆయన చేసేది మంచిగా చెయ్యాలి, ఆడవాళ్ళకి అన్నీ ఇస్తానన్నాడు. ఏం చేస్తున్నారు? మేము అలాగా ఎన్నిసార్లు మొన్న ఎప్పుడో డబుల్ బెడ్రూమ్ కట్టాము. వాటి గురించి అప్పుడేమో ఫోన్లు వచ్చినాయి. మాకు ఫోన్లు వచ్చిన వాటికి రాలేదు. మాకు ఇది ఈ ఓట్లకి ఇచ్చేసారు, కోడ్ ఇచ్చేసారు అని అన్నారు. ఆగిపోయినాయి. ఇప్పుడు వెళ్ళాం. ఇప్పుడు వెళ్తే మాకు తెలియదు అంటే మరి గవర్నమెంట్ వాళ్ళకి తెలియకపోతే మాకేం తెలుస్తుంది అయ్యా? మరి ఎన్నిసార్లు తిరుగుతున్నాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన వెళ్తున్నాను. ఇంట్లో కిరాలు కట్టుకుని ఒంటరి మహిళగా లేదు, పింఛన్ లేదు. మూగ పిల్లడు ఉన్నాడు మా మనవడు 17వ సంవత్సరం. ఆ పిల్లడికి కూడా పింఛన్ లేదు. ఇప్పటికి ఇన్నిసార్లు తిరుగుతున్నాను. ఎంఆర్ఓ చుట్టూ తిరిగాను, కలెక్టర్ చుట్టూ తిరిగాను. మరి మాలాంటి వాళ్ళకి లేకుండా ఏంటి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నారు కదా. కాంగ్రెస్ వచ్చింది, మరి మార్పు వచ్చింది. ఏం మారిపోతుందన్న? ఏం వేస్ట్. వచ్చి వేస్ట్, రాకుండా వేస్ట్. మార్పు రావాలి ఎవరో ఎక్కడో అన్నారు. ఇక్కడ మాత్రం ఎవరు అనలే. మేము అనలే చేయలే, అక్కడ వేరే అన్నారు. కాకపోతే మనకు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. మంచోళ్ళకు చెడులకు అందరికైనా చాలా మంచి చూస్తారు ఆయన. ఈయనకి ఏం తెలియదు. కొంచెం తెలియక ఏదో మాకు మార్పు రావాలంటే వచ్చే కూర్చునే రైతు బంధు అది ఇది అని చెప్పి ఒక 4 రూపాయలు లేవు. మాకు పని లేకనేమో కింద మీద పడుతున్నాం. ఇక్కడ పని లేక అంతా ఇబ్బంది అవుతుంది. కొన్ని కొంపలు అన్నీ కులవడిగేసి అది చేసాయి, అది దానికి మొత్తం కోపాలిగా మంచి చెడేది ఏం లేదు. మాకు అస్సలకి పేదలకు బతకని కష్టం వచ్చిన ఆయన కొంచెం ఉండే కేసీఆర్ ఉండే అంత మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉండే పనులు అస్సలకి ఇబ్బంది. పనులు లేక ఏం లేక గత కారణం ఏంది, ఏం చేయాలి? ఇక పేదలకు కష్టం వచ్చిన ముఖ్యమైన పేదలకు కష్టం ఉండాలి. బాగానే ఉంటున్నారు, మంచిగానే వాళ్ళు వెళ్తుంటుండ్రు, మంచిగా రాజకీయం చేస్తారు. మాకు మనం కష్టం వచ్చిన ఇబ్బంది అవుతుంది. కానీ మళ్ళా ఆయన వస్తే పక్కా కేసీఆర్ రావాలా, మనం ఇక మంచిగా మళ్ళీ అంగమ కావాలా అంతే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి ఏడాది పూర్తయింది. దీనికి సంబంధించి ఫిలిం నగర్లోని బస్సులోని ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటివరకు చూసాం కదా. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో యోగి, హైదరాబాద్.